సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవును ఎత్తికెళ్లిన ఘటనపై కేసు నమోదైందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ చెప్పారు. ఆవు అపహరణ కేసులో దుష్ప్రచారాలు చేయవద్దునని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దునని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాలు చేయొద్దన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆవుల అపహరణ కేసులో సీరియస్గా తీసుకున్నామని, నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు పనిచేస్తున్నాయని రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. So presently some suspects have been identified and very soon they will be caught. So my appeal to the media is దీని గురించి unnecessary speculation చేయకండి. Cases have been registered and accused have been identified and we are in the process of apprehending them. So very soon వాళ్ళని పట్టుకొని we will do another press brief and మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. Previous గా కూడా గతంలో కూడా we had a history of this kind of cattle theft cases in the మా ఏరియా అని కాదు, జనరల్ గా అక్రాస్ ద సిటీ అయినాయి. అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూజ్ ని పట్టుకుంటాం జరిగింది. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent on remand.